జై శ్రీమన్నారాయణ. ఈరోజు 303వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే షష్టాంశః తృతీయోధ్యాయః కాలవర్ణనం. నిన్నటి భాగమునకు కొనసాగింపుక. తతస్తాపరీతాస్తు లోకద్వయ నివాసినః కృతాధికారా గచ్చంతి మహర్లోకం మహామునే. అంతటా భూవర్ణోక సువర్ణోక వాసులు తాపముచే పీడించబడిన వారే అధికారమును పొందిన మన్వాదులు మహర్లోకమునకు వెళ్ళెదరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. తత ఇతి కృతాధికారా మన్వాదయః దశావృత్యా సప్తపాతాళాని త్రయో లోకా ఇతి దశ. తేష్వృత్యా వృత్యభావేన యద్వా తాపదశాయ ఆవృత్యా పరైషిణః పరస్థానైషిణః అథవా త్రైలోక్యే ఏ కృతాధికారా మన్వాద్యాః తే హృతాధికారాः భోగాత్ ప్రక్షీణ తద్దేశ భోగ్యకర్మాణః సంతో మహర్లోకం ప్రాప్య తస్యాదపి తల్లోకవాసిభిः సహ శరీరాజనలోకం యాంతి. తేషాం మధ్యే పరైషిణః పరం ప్రాప్తుమిచ్చవస్తే దశవారా వృత్యైవ క్రమతపస్సత్యప్రాప్తిద్వారా తతః పరమేశ్వరం విశంతి. అన్యే త్రైలోక్యాస్తా జీవాః స్వాత్మని సంలీయంతే యదాహ వాయుః పితృభిర్మనుభిశ్చైవ సాధ్యే సప్తర్షిభిస్తదా యజ్వానైశ్చైవ ఏప్యన్యే తద్భక్తాశ్చైవ తైః సహ మహర్లోకం గమిష్యంతి. త్యక్త్వా త్రైలోక్యమీశ్వరాः మహర్లోకం పరిత్యజ్య గణాస్తేపి చతుర్దశః సశరీరాశ్చ యాంత్యన్యే జనలోకం సహానుగైః. ఏవం దేవాः సపితరా ఋషయో మానవాశ్చయే మిత్రే సహోర్ధం గచ్చంతి వ్యావర్తంతే చ తే చ తైః సహ జనలోకాసురా సర్వే దశకల్పాన్ పునః పునః పర్యాయకాలే సంప్రాప్తే సంభూతా నిధనేష్విహ అవిశ్యభావినార్థేన సంబంధ్యంతే తథా తు తే నివర్తంతే తథా వృత్యా తేషాం సద్యో న వినిస్తరః మహర్జనం చాపి జనాత్ పంచహ్యే కాం తతస్థాని భవంతి సత్యే. మన్వంతరాణాం పరివర్తనాని ముంచంతి సత్యేన తపోవరాణి తపోభియోగాద్విషయ ప్రహణాదిద్విషంతి తేపీశ్వరమే దేవమితి ఆధాత్మని మహాతేజా సర్వమాధాయ సర్వకృత్ తతస్స రాత్రీష్వపితి తమస్యేకార్ణవే జలయితి హృతాధికారా గచ్చంతీతి చ పాఠః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు. తతాని కృతాధికార అనగా మన్వాదులు దశావృత్తితో సప్తపాతాళములు 3 లోకములు అని, వాటిలో దశ ఆవృత్తితో అనగా వృత్తి లేనందున అని, లేదా తాపదశ ఆవృత్తితో. పరైషిణ పరస్థానమును కోరువారు లేదా త్రైలోక్యంలో కృతాధికారులుగా ఉన్నవారు. మన్వాదులు అధికారము హరించబడిన వారై అనుభవం వలన ఆ దేశములోని భోగ్యకర్మలు క్షీణించగా మహర్లోకమునకు వెళ్ళి అది కూడా తపించినందువలన దాని నుండి ఆ లోకములో ఉండువారితో శరీరముతో జనలోకమునకు వెళ్ళెదరు. వారిలో పరస్థానమును పొందుకోరువారు దశవరావృత్తితో క్రమముగా తపస్సత్య ప్రాప్తి ద్వారా తర్వాత పరమేశ్వరుని చేరెదరు. ఇతర త్రైలోక్యముననున్న జీవులు స్వాత్మలో లయమును చెందెదరు. ఇచ్చట వాయుపురాణ వాక్యము పితృదేవతలు మనువులు సాధ్యులు సప్తర్షులు యజ్వులు ఇతరులు వారి భక్తులు వారితో కలిసి మహర్లోకమునకు వెళ్ళెదరు. ఆ ఈశ్వరులు త్రైలోక్యమును విడిచి వెళ్ళెదరు. మహర్లోకమును విడిచి ఆ 14 గణములు శరీరములతో అనుచరులతో జనలోకమునకు వెళ్ళెదరు. ఇట్లు దేవతలు పితృదేవతలతో ఋషులు మానవులు మిత్రులతో కలిసి ఊర్ధ్వమునకు వెళ్ళి
వ్యావృత్తిని పొందెదరు వారితో సహా. జనలోకము నుండి దేవతలు మళ్ళీ మళ్ళీ దశకల్పములు పర్యాయకాలము వచ్చినప్పుడు ధనములలో పుట్టి తప్పక జరగవలసిన అర్థముతో సంబంధింతురు. మళ్ళీ ఆ వృత్తితో నివర్తింతురు. వారికి వెంటనే నిస్తరము బయలుదివెడలుట ఉండును. మహర్లోకము నుండి జనర్లోకమును, జనలోకము నుండి తపోలోకమును, అచ్చట నుండి ఏకాంతముగా సత్యలోకమున ఉందురు. మన్వంతరముల పరివర్తనములు తపోపరముగా సత్యముతో విడిచెదరు. తపస్సులతో యోగము వలన విషయము విడిచుట వలన వారు ఈశ్వరదేవుని ప్రవేశింతురు అని. ఇక మహాతేజస్వులు ఆత్మయందు అన్నింటినీ ఉంచి అన్నీ చేసిన వారై రాత్రిపూట తమస్సులో ఏ కారణవ జలములో నిద్రించెదరు. హృతాధికారా గశ్యంతి అని కూడా పాఠము కలదు. తస్మాదపి మహాతాపతప్తాః లోకాత్ తతః పరం గచ్చంతి జనలోకం తే దశావృత్యా పరైషిణః. ఆ లోకము నుండి కూడా మహాతాపతప్తులై అటు తర్వాత పరస్థానమును కోరిన వారై దశావృత్తిలో జనలోకమునకు వెళ్ళెదరు. జై శ్రీమన్నారాయణ. సశేషము.